నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. లలితాంబిక దుకాణ సముదాయం వద్ద వివాదం చెలరేగింది. జేకేఎల్ బ్లాక్ల మధ్య కొత్త షాపులను ఏర్పాటు చేయకూడదు, వ్యాపారస్తులు ఆందోళన చేశారు. ఇక వ్యాపారస్తులకు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యాపారులకు ఇరుకైన స్థలంలో షాపులు నిర్మాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఒక నెల లేట్ కట్టిన ఇంట్రెస్ట్ చేసి వసూలు చేసిన రోజులు కూడా ఉన్నాయి దేవస్థానంలో. ప్రజల గురించి మీరు పట్టించుకోకుంటే ఎలా? ఆ రోజు లవన్న గారు చెప్పారు. ఇప్పుడు పెద్దిరాజు గారు అని కొత్త యువ గారు వచ్చారు. ఆయనకు బహుశా అంటే తెలియదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు తెలియదు సార్ వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అయితేనేమి అందరూ వచ్చి చూసి అవును అని చెప్పి మీరు చూసి దాన్ని బట్టి మీరు కేటాయించారు. మేము వద్దనట్లే, వాళ్ళు కూడా మా సోదరులే. వ్యాపారస్తులు వ్యాపారం చేసిన వాళ్ళందరూ మా సోదరులే. వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా రోడ్డును బట్టి సంవత్సరం అయింది, మేము కూడా కాదనట్లా. కాకపోతే ఇవ్వాల్సిన ప్లేస్ వేరేది ఇవ్వండి. దయచేసి ఇక్కడ వద్దు. గతంలో జరిగింది కాబట్టి అదే జరగకుండా ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు ఏబీ బ్లాక్కి వెళ్ళండి, ఆడ ఎంత వరకు ఉంది, ఆడ ఎంత ఇరుకు ఉంది అసలు. రేపు పొద్దున అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం అక్కడ ఏబిసిడి బ్లాక్, జీ బ్లాక్ అన్ని కాలిపోతుంది. మరి ఒక ఫైర్ ఇంజన్ కూడా లోపల పోయే పరిస్థితి లేదు. ఫైర్ ఇంజన్ కాదు, బైక్లే పోట్లే, ఆటో రావడానికి సరుకులు మోసుకోవాలంటే ఈ మూల నుంచి మోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి యువ గారికి విన్నపించుకుంటున్నాం మా పార్టీ తరఫున, దయచేసి ఇక్కడ ఉన్న షాపు వాళ్ళకి అన్యాయం జరగకుండా. 14 షాపులు కాలిపోయినాయి. ఈ యొక్క చెట్లు ఉండడం వల్ల చాలామంది కూడా సేఫ్ అయ్యారు, చాలామంది దుకాణాలు కూడా సేఫ్ అయినాయి. ఇప్పుడు సరే దేవుడా ఇంకా అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నూతనంగా మళ్ళీ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. రేపు నాడు ఈ ఫైర్ జరిగిన లేదు తొక్కిసలాట జరిగిన భక్తుల యొక్క ప్రాణాలకు, శ్రీశైలంకి లక్షల మంది భక్తులు వస్తుంటారు, వాళ్ళ యొక్క ప్రాణాలకు రక్షణ ఏది? దుకాణాల్లో వ్యాపారాలు చేసుకునే దుకాణదారుల యొక్క ప్రాణాలకు రక్షణ ఏది? కాబట్టి దేవస్థాన అధికారులు అందరూ కూడా యువగాన్ని కూడా మేము అందరం వేడుకుంటున్నాము. అయ్యా దయచేసి ఈ యొక్క అంశాన్ని మీరు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.